రోహిణిని గుడికి తీసుకువెళ్లి బాధలు పెట్టిన ప్రభావతి, మనోజ్ని కల్పన చూసేలా చేసిన బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు రోహిణిని గుడికి తీసుకువెళ్లి బాధలు పెట్టేలా ప్రభావతి చేయడమేంటి? మరి రోహిణిని ఎందుకు ఇంతలా టార్గెట్ చేసింది ప్రభావతి? రోహిణి గురించి ఏమైనా తెలిసిందా? కల్పన మనోజ్ని చూసేలా బాలు చేయడమేంటి? అంటే కల్పన ఎవరో బాలుకి తెలుసా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు తప్పు చేశాడని, రౌడీయిజం వీధి గుండాలా తయారయ్యాడని ప్రభావతి దొరికిందే అవకాశమని బాలుని తిట్టడం మొదలు పెడుతుంది. కరెక్ట్గా బాలుని ఇంట్లోంచి బయటకి గెంటేద్దాము అన్న పరిస్థితుల్లో బాలు ఎవరికైతే హెల్ప్ చేశాడో అతనే వచ్చి మొదటి శుభలేఖ పంతులు గారు దేవుడి దగ్గర పెట్టమన్నారు. మాకు నువ్వే దేవుడు అయ్యా, అందుకే నీకిద్దామని వచ్చాము అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు, మీ దగ్గర రౌడీయిజం చేసినందుకే కదా మీరు వాడికి డబ్బులు ఇచ్చారు అని చెప్పాను. కానీ లేదమ్మా, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పనేసరికి అసలు ఏమైందండి, నా కొడుకు ఎందుకు అలాంటి పని చేశారు, మీరు నా కొడుకుని దేవుళ్ళ ఎందుకు అనుకుంటున్నారు అనగానే, మీ అబ్బాయ మీరు చాలా పుణ్యం చేసుకున్నారు, ఎంతో మంచి మనసు, ఈ రోజుల్లో కూడా ఎలాంటి వాడిని నేను చూడలేదు, అందుకే ఆ భగవంతుణ్ణి కూడా కాదని మీ అబ్బాయి దగ్గరికి వచ్చాను. దేవుణ్ణి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అనుకున్నాను, కానీ దేవుడు ఎదురుపడలేదు. ఆ దేవుడే ఈయన రూపంలో దేవుడి రూపంలో వచ్చాడని శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను అంటూ అక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతితో పాటు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏ రోహిణి, విన్నావు కదా, నా భర్త అలా రౌడీయిజం చేసి సంపాదించడం కంటే నీ ముగుళ్ళ పార్కులో పడుకోవడం మంచిదా? ఎంత మాట అన్నావు? నా భర్త తప్పు చేయడు, తప్పు చేసే మనిషి కాదు, డబ్బు కోసం ఎలాంటి చిల్లర పనులు చేసే మనిషి అంతకంటే కాదు అనగానే, ఏమైందమ్మా అని చెప్పనేసరికి ఏమీ లేదులేండి అని చెప్పనేసరికి, శుభలేఖ తీసుకొచ్చారు కదా అని, ఒక్క నిమిషం అండి అని చెప్పి ఇంకా గబగబా మీనాకి బాలు చీర ఒకటి తీసుకొచ్చి పెడతాడు. ఆ చీరలో గాజులు, బొట్టు, పువ్వులు అన్నీ కూడా ఇచ్చి, ఇది మీ అమ్మాయికి ఈ వదిన ఇస్తున్న కానుక అని చెప్పి ఇవ్వండి అని చెప్పనేసరికి, అమ్మ మీరు పెళ్ళికి రారా అని చెప్పనేసరికి, పెళ్ళికి వస్తామండి, ముందు ఇదైతే ఇవ్వండి అని చెప్పి ఒక పళ్ళెంలో పెట్టి ఇచ్చేసరికి, చాలా థ్యాంక్స్ అమ్మా అనగానే, ఈ అన్నయ్య వదిన ఆశీర్వాదం ఎప్పుడూ తనకి ఉంటుంది, ఏ కష్టం వచ్చినా అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దని చెప్పండి అనేసరికి, మంచి పని చేసావమ్మ మీనా అని చెప్పి సత్యం అంటాడు. బాలు అంటాడు. అటు శృతి వాళ్ళు కూడా అంటారు, బాలు ఎప్పుడూ తప్పు చేయడు, తప్పు చేసే మనిషి కాదని నాకు మొన్న బాలు నా విషయంలో చేసిన విషయం వల్లే తెలిసింది అని శృతి కూడా అనేసరికి రోహిణి, మనోజ్, ప్రభావతి కాస్త నోర్లు మూసేస్తారు. ఈ డిస్కషన్ అంతా విన్న కామాక్షి, ఏంటండి మీరన్నది నిజమా అనగానే, అవునమ్మా, సరే నేను వెళ్ళొస్తాను బాబు, చాలామందికి శుభలేఖలు ఇవ్వాలి, నిన్నటి వరకు కూడా ఆ రౌడీలు ఇంట్లోంచి వెళ్తారో లేదో, నా కూతురు పెళ్ళి జరుగుతుందో లేదో అని భయపడ్డాను, కానీ నువ్వు దేవుళ్ళ వచ్చావు అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ప్రభావతి అప్పటి వరకు బాలు మీద విరుచుకుపడింది అంతా కూడా చూస్తుంది. ఇదంతా చేసింది వదిన అన్నమాట. ఇంట్లోంచి పంపించాలనుకుంటుందా? మీనా పూలకొట్టు తీయించేసింది. ఇదంతా మీనా, రోహిణి, ఈ వదిన ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, చెప్తాను వీళ్ళకి పని అని చెప్పి ఇంకా కామాక్షి కాస్త, వదిన నేను మొన్న ఒక పూజ చూశాను, ఆ పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందంట, మనోజ్కి మంచి జరగాలి అంటే రోహిణి చేత పూజ చేయించాలి అనగాని, ఏంటొదిన పూజ అని చెప్పాను కానీ మొత్తం చెప్తుంది. ఏంటి అలా చేస్తే మనోజ్ జీవితం బాగుపడుతుందా అని చెప్పాను కానీ, ఖచ్చితంగా బాగుపడుతుంది వదిన, ఈ విషయాలన్నీ రోహిణికి ముందే చెప్పకు, చెప్తే రోహిణి గుడికి రానని చెప్తుంది, అందుకే అక్కడికి తీసుకెళ్ళాకనే చేద్దాము అని చెప్పనేసరికి, సరే రోహిణి మనోజు ఇద్దరు ఎక్కడికో వెళ్ళారు అని చెప్పి చెప్తారు. ఎందుకీ రోహిణి మనోజ్ ఇద్దరు కూడా, మనోజు 40 లక్షలు పోగొట్టుకున్నది కల్పన దగ్గర, ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగితే కల్పన గురించి ఏదైనా వివరాలు తెలుస్తాయేమోనని వెళ్తారు. వాళ్ళు ఎన్ని రకాలుగా మాయ చేసి మభ్యపెట్టి తెలుసుకోవాలని ప్రయత్నించినా అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ మాత్రం ఏజెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళని ఎవరిని కూడా మేము బయట పెట్టలేం మేడం, అదంతా సీక్రెట్గా ఉంటుంది, చెప్పలేమో అని చెప్పనేసరికి సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి మనోజ్, కల్పనని ఇంకా మర్చిపోలేకపోతున్నావా ఏంటి, తన ఫోటోని తీసుకొని పెట్టుకున్నావు అనగానే, చెప్పాను కదా రోహిణి
తీసుకొని మెయిల్లోంచి తీసానని చెప్పి ఇలాంటి దానికి అవసరం పడింది కదా, అయినా ప్రాణం కంటే నిన్ను ఎక్కువ ఇష్టపడుతున్నాను, నన్ను మోసం చేసింది దాన్ని కాదు అని చెప్పి మనోజ్ అంటాడు. అనేసరికి అప్పుడే కల్పన కాస్త దిగుతుంది. అంటే ఊళ్ళోకి వస్తుందన్నమాట. ఊళ్ళోకి వచ్చేసరికి కరెక్ట్గా ఆ రోజు రోహిణిని గుడికి తీసుకువెళ్ళడం. ఏంటత్తయ్య అనగానే, నేను మొక్కుకున్నానమ్మా, నువ్వు ఆ మొక్కు తీరిస్తే మనోజ్ జీవితం బాగుపడుతుంది అని చెప్పనేసరికి సరేనని అందరు కూడా బయలుదేరి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళేసరికి బాలు అప్పుడే ఇంకా బుక్ చేసుకుంటారు కదా కార్ని. అక్కడ కల్పన బాలు కార్ని బుక్ చేసుకుంటుంది. బుక్ చేసుకునేసరికి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. వెళ్ళేసరికి మీనా ఫోన్ చేస్తుంది. ఏంటి అని చెప్పాను కానీ, మీరు ఎక్కడున్నారండి అనగాని, మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అని చెప్పనేసరికి సరే మీరు వచ్చేటప్పుడు గుడి దగ్గరికి ఒకసారి రండి, దండం పెట్టుకుని వెళ్ళిపోదురు కానీ ఎంతో కాదు ఒక 5 minutes అంతే అని చెప్పనేసరికి సరే మా కస్టమర్ని అడిగి అప్పుడు వస్తాను అని చెప్పి బాలు కాస్త మేడం వెళ్ళే దారిలో చిన్న పనుంది, గుడి దగ్గర కొంచెం నమస్కారం చేసుకుని వచ్చేస్తాను, ఎంతో కాదు ఒక 10 minutes అంతే అని చెప్పాను కానీ సరే అని. ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం అనగానే కెనడా అని చెప్పనేసరికి మీరు కెనడాలోనే ఉంటారా అని చెప్పనేసరికి అవును కెనడాలోనే ఉంటాను, ఇక్కడ మా అమ్మగారు ఉన్నారు, తన ఆరోగ్యం కొంచెం అప్సెట్గా ఉంటే చూడడానికి వచ్చాను అని చెప్పనేసరికి మాట్లాడుకుంటారు. మేడం ఇక్కడ ఒక 10 minutes వెయిట్ చేయండి, నేను గుడి లోపలికి వెళ్తాను అని లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటి పూజ ఏంటి అని చెప్పాను కానీ రోహిణి చేత పూజ చేయిస్తున్నారండి అని చెప్పనేసరికి అవునా, రోహిణి చేత అంత అర్జెంటుగా అమ్మ పూజ చేయించడం ఏంటి అనగానే ఏమో నాకు తెలీదు అనేసరికి రోహిణిని కాస్త తీసుకువెళ్ళి బొట్టు పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి నెత్తమ్మట చల్లటి నీళ్ళు ఒక 10 బిందెల నీళ్ళు వరకు పోసేస్తారు. పోసేసేసరికి ఇంకా మెడలో ఒక పూలదండ వేస్తారు. వేసి మొత్తం గుడి చుట్టూరు ఒక 11 ప్రదక్షిణలు చేయించి అరిచేతిలో హారతి పెట్టి ఇచ్చే హారతి ఇమ్మనగానే అత్తయ్య ఇవన్నీ నేను చేయలేను అత్తయ్య అనగానే మనోజ్ కోసం చెయ్యాలి రోహిణి, మనోజ్ కోసం నువ్వు మాత్రం చేయలేవా ఏంటి, చెయ్యాలి రోహిణి, మనోజ్ జీవితం బాగుపడుతుందంటే ఖచ్చితంగా చెయ్యాలి, తర్వాత మీ అత్త కూడా చేస్తుంది అని చెప్పి అనేసరికి సరే అని. ఏంటి కామాక్షి నేను కూడా చేయాలా అనగానే మనోజ్ బాగుపడాలంటే భార్యతో పాటు తల్లి కూడా చేయాల వదిన అని చెప్పనేసరికి అయితే ఆంటీ కూడా ఇలాగే తలంట నీళ్లు పోసుకుని ఇలాగే ప్రదక్షిణలు చేసి అరిచేతిలో హారతి వెలిగించాలా ఆంటీ అని చెప్పాను కానీ అవునమ్మా శృతి కరెక్ట్గా చెప్పావు అని చెప్పి అదంతా కూడా చేస్తూ ఉంటారు. ఏంటి పూజ నేను ఎక్కడా చూడలేదు అనగానే నాకు అదే అనిపిస్తుందండి అని చెప్పనేసరికి ఇంతకీ ఈ పూజ గురించి ఎవరు చెప్పారు అనగానే కామాక్షి పిన్ని గారే చెప్పారు అని చెప్పనేసరికి పక్కకి పిలిచి ఏంటత్త ఈ పూజ నిజంగా దేవుడి కోసమేనా లేక అని చెప్పాను కానీ ఒరే అల్లుడు నీకు ఒక విషయం చెప్పనా, ఈ ప్రభావతి రోహిణి ఇద్దరూ కలిసేరా మీనా పూలకొట్టుని తీయించేసింది, అందుకే వీళ్ళిద్దరికీ బుద్ధి రావాలని ఎలా చేయిస్తున్నాను అనగాని పిన్నిగారు అని చెప్పనేసరికి నువ్వు మాట్లాడక మీనా నీకేం తెలీదు, నువ్వేమంటావురా బాలు అనగాని మంచి పని చేస్తున్నావత్తా, నేను చేయలే పని నువ్వు చేస్తున్నావు, మా అమ్మను మనోజ్ గాడి సెంటిమెంట్తో కొట్టావు, మనోజ్ గాడి కోసమంటే ఏదైనా చేసేస్తుంది కదా, చేయించు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంతకీ మనోజ్ గారు ఎక్కడున్నాడు అని చెప్పనేసరికి ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళాడు అన్నయ్య అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తాడు. అప్పుడే కారులో ఉన్న కల్పన కాస్త బయటికి దిగుతుంది. బయటికి దిగి చుట్టూ చూసేసరికి మనోజ్ కాస్త ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తాడు. ఇదేంటి మనోజ్ ఇక్కడున్నాడు, నన్ను కనుక చూశాడంటే కొంపలు అంటుకుంటాయి, 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాను కాబట్టి నన్ను అస్సలు వదిలిపెట్టడు, అందుకే ఎట్టి పరిస్థితిలో మనోజ్కి కనిపించకూడదని చెప్పి ఇంకా కారులోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. కూర్చునేసరికి యారా మనోజ్ అంటూ లోపల నుంచి పిలవడంతో లోపలికి వెళ్ళిపోతాడు మనోజ్. ఏంటి మనోజ్కి ఏమీ లేవా అత్త అని చెప్పాను కానీ వీడికి ఏమీ లేవు, వీడి భార్యకి వీడి తల్లికి మాత్రమే ఉన్నాయి, తర్వాత చేయాలనుకుంటే వీడు కూడా చేయొచ్చు అనగానే అత్త నా వల్ల కాదు, వాళ్ళిద్దరూ చేస్తున్నారు కదా వాళ్ళతో చేయించు చాలు, నా వల్ల అయితే కాదు అని చెప్పనేసరికి సరే మీనా నేను వెళ్ళొస్తాను, ప్యాసింజర్ వెయిట్ చేస్తున్నారు, అప్పుడే 10 నిమిషాలు అన్నది 15 గంట అయిపోయింది,
పూజది సక్రమంగా చేయించేస్తా అనగాని నేను చూసుకుంటాను కదరా, నువ్వు వెళ్ళు, నువ్వేం టెన్షన్ పడకు, వీళ్ళ తిక్క నేను కుదురుస్తాను కదా అనగాని సరే అత్త అని చెప్పి రామేనా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. సారీ అండి, లోపల ఏదో పూజ చేయిస్తున్నారు అనగాని సరే సరే అని ఇంకా వాళ్ళిద్దరిని కల్పనను కాస్త ఒక హోటల్ దగ్గర డ్రాప్ చేయమంటారు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మీకు ఫోన్ చేస్తాను అని చెప్పనేసరికి సరే మేడం అని బాలుకి ఫోన్ చేస్తుంది. బాలు ఫోన్ నెంబర్ తీసుకునేసరికి బాలుకి ఫోన్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఇద్దరు కూడా రోహిణి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా అరిచేతులు కాలేటట్టుగా ఇద్దరికి కాళ్ళు నొప్పులుగా ఇంకా ఇంటికి వస్తారు. ఏమైంది, పూజ సక్రమంగా జరిగిందా కామాక్షి అనగానే బాగా జరిగిందన్నయ్య, నేనే దగ్గరుండి జరిపిస్తాను, వీళ్ళ అరిచేతులు చూడు అంటూ 2 అరిచేతుల్లో పట్టుకొని చూపించేసరికి అమ్మో నొప్పి వచ్చేస్తుంది అనగానే అంత గట్టిగా కాలిందా ప్రభా అనగానే పర్వాలేదన్నయ్య, ఈ మాత్రం గట్టి పూజ చేస్తేనే కదా మనోజ్ గాడికి మంచి జరుగుతుంది, లేదంటే మనోజ్ గాడి జీవితం ఇలాగే గుడికి పార్కుకి అంకితం అవ్వాల్సిందే, లేదంటే వాడెక్కడ బాగుపడతాడు అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పావు కామాక్షి, వాడు బాగుపడాలంటే ఎలాంటివి తప్పదు అని చెప్పి మాట్లాడుకుంటారు. ఏంటి కామాక్షి ఏంటిదంతా అని చెప్పాను కానీ అన్నయ్య అంటూ మొత్తం సత్యానికి విషయం చెప్తుంది. మంచి పని చేసావు కామాక్షి, ప్రభావతి రోహిణి కలిసి ఇంత పని చేశారా, పోనీలే ఇది మన మంచికే. బాలు మీనాకి స్కూటీ కొనిపెట్టాడు కాబట్టి మీనా స్కూటీ మీద వెళ్ళి పూలు వ్యాపారం చేసుకుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగానే అవునన్నయ్య, వాళ్ళిద్దరి పెళ్ళి ఏ సిచ్యువేషన్లో జరిగిందో కానీ వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు, అదే కదా మనకి కావాల్సింది. నిజానికి వాళ్ళిద్దరి బంధం నిలబడుతుందని అస్సలు అనుకోలేదు అనగానే అవును కామాక్షి అని ఇంకా సత్యం ఇటు కామాక్షి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ప్రభావతి రోహిణి అయితే అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ అంటూ ఇంకా మూలుగుతూ అరిచేతులు చూసుకుంటూ తెగ బాధపడిపోతూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.